మార్మికత సూఫీ కవిత్వం. మార్మికత సూఫీ కవిత్వం పారసీక సాహిత్యంలోని సూఫీతత్వ ప్రభావంతో ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలు మొదలైన వాటిని అనుసరించి మధురత్వాన్ని తెలుగు సాహితీ జగత్తులోకి తెచ్చారు ఆనాటి భావకవుల్లో కొందరు. శ్రీ దువ్వూరి పానశాల, రాయప్రోలు వారి మధుకలశం, మానవపేతి బుచ్చి సుందర రామశాస్త్రి గారి ఉమర్ ఖయ్యామ్, అలానే రామచంద్ర అప్పారావు గారి అమరక కావ్యాలు, స్థానాపతి రుక్మిణమ్మ గారి కాదంబిని ఖండకావ్యంలోని మధురపాత్ర, దేవులపల్లి హఫీజ్ గేయ పద్యరూప అనువాదాలు మొదలైనటువంటివి మార్మికత సూఫీ కవిత్వ ప్రభావంతో రచించబడ్డాయి. నెక్స్ట్ సంఘ సంస్కరణాభిలాష. సంఘ సంస్కరణాభిలాష నాటి బ్రహ్మ సమాజ ప్రభావంతోనే కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా తెలుగునాట సంఘ సంస్కరణాభిలాషతో అనేక రచనలు వెలువడ్డాయి. గురజాడవారి పూర్ణమ్మ, కందుకూరి వారి రచనలు, మంగిపూడి వెంకట శర్మ గారి బాల వితంతు విలాపం, అబలా విలాపం, అంతేకాకుండా కృష్ణశాస్త్రి గారి బ్రహ్మ సమాజ గీతాలు, రాయప్రోలు వారి స్నేహలత, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి త్రాగవలదు సంఘ సంస్కరణ, వితంతు విలాపము మొదలైనవి, చావలి బంగారమ్మ చెల్లాయి పెళ్లికట్నం, శ్రీమతి వెలవోలు వసంతకుమారి గారి గీతులు శ్రీ విద్య గురించి గీతులు, అలానే శ్రీమతి ద్రోణారాజు, అంతేకాకుండా లక్ష్మీబాయమ్మ అనాథఘోష, బాల్య వివాహ ఖండనం, శ్రీమతి వదినమ్మ సుభద్రమ్మ గారి కార్యసిద్ధి క్రమము, బి జ్ఞానాంబ గారి శారదా బిల్లు ప్రశంస, శ్రీమతి అట్లూరి వెంకట సీతమ్మ గారి వీరాబాయి మొదలైనవన్నీ కూడాను. నెక్స్ట్ సంఘ వ్యవస్థ నిరసన తెలిపేటువంటి రచనలు. సంఘ వ్యవస్థ నిరసన తెలిపేటువంటి రచనలు త్రిపురనేని రామస్వామి చౌదరి గాంధేయ దృక్పథంలో విశ్వమానవ జీవ కారుణ్యాలకు రచించినటువంటిది. గాంధేయ దృక్పథంలో విశ్వమానవ జీవ కారుణ్యాల పరంగా రచించినటువంటి గాంధేయ దృక్పథం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రచించినటువంటిది. నెక్స్ట్ పింగళి కాటూర్లు గారి సౌందర్యనందనం అస్పృశ్యత నివారణ గురించి, సౌందర్యనందనం అస్పృశ్యత నివారణ గురించి. నెక్స్ట్ గురజాడ గారి లవణరాజు కళ, కృష్ణశాస్త్రి గారి శిథిలాలయం, కాటూరి వారి గుడిగంటలు, అలానే గరుమెళ్ళ సత్యనారాయణ గారి స్వరాజ్య గీతాలు, మా కొద్దీ తెల్లదొరతనం లాంటివి, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి మేలుకొలుపు, చిరుకూరి లక్ష్మీ నరసమ్మ కాకులు హంసలు, రుక్మిణీబాయి చిలకగేయం, అలానే పట్టేసపు సీతమ్మ కుక్కుట రోదన మొదలైనటువంటివి రచించారు. సంఘ వ్యవస్థ నిరసనను తెలియజేసిన ఆనాటి స్త్రీలు నడిపినటువంటి పత్రికలు అనసూయ, సావిత్రి, విశ్వసుందరి, వివేకవతి, ఆంధ్ర మహిళ మొదలైనవన్నీ కూడాను. ఇక స్మృతి సంస్తుతి కవిత్వం. స్మృతి సంస్తుతి కవిత్వం ఆంగ్ల కవుల ఆత్మశ్రయ కవిత్వంలో ఎలిజీగా పేర్కొనబడే తెలుగులో స్మృతి కవిత్వంగా వెలుగొందుతుంది. చనిపోయిన వారిని గురించి స్మృతిపరంగా రచించిన వాటిని స్మృతి కావ్యాలుగా పరిగణించాలి అని తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నాడు సి నారాయణ రెడ్డి గారు. చనిపోయిన వారి గురించి స్మృతిపరంగా రచించి వాటినే స్మృతి కావ్యాలుగా పరిగణించాలని తన సిద్ధాంత గ్రంథంలో పేర్కొన్నారు సి నారాయణ రెడ్డి గారు. శ్రీ రాయప్రోలు వారు గోఖలేపై రచించిన ఖండకావ్యము స్మృతి కావ్యం అన్నమాట. ఇది కూడాను
రవీంద్రుని యొక్క అస్తమయం అనేటువంటి ఖండకావ్యము, ఇది కూడా రాయప్రోలు వారు రచించినటువంటిది. అలానే బసవరాజు అప్పారావు గారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్యపై రచించినటువంటి ఆంధ్రరత్న అనేటువంటి స్మృతి కావ్యము, తుమ్మల సీతారామమూర్తి గారు విశ్వదాత కాశీనాథుడు నాగేశ్వరరావుపై రచించిన విశ్వదాత అనేటువంటి స్మృతి కావ్యము, జాషువా గారి బాపూజీ స్మృతి కావ్యము, కవికొండల వారి ఆవేదన స్మృతి కావ్యము, దేవులపల్లి వారి ఏమి మిగిలినన్న అనేటువంటి స్మృతి కావ్యము, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారి గాంధీ నిర్యాణము, గాంధీ స్మరణ, కస్తూర్బా మృతిగీతి, రామ్మోహనరాయలు మొదలైనటువంటి స్మృతి కావ్యాలు. అలానే చిలకమర్తి గారి వీరేశలింగం స్మృతి గీతాలు, శ్రీ శారదాంబ గారు గోఖలేపై రచించినటువంటి స్మృతి కావ్యము, మాడభూషి చూడమ్మ గారు రచించినటువంటి బండారు అచ్చమాంబపై రచించిన స్మృతి కావ్యము, దువ్వూరి వారి భగ్న హృదయం స్మృతి కణము, విశ్వనాథ వారి వరలక్ష్మి త్రిశతి శతక కావ్యము. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ డిఎస్సిలో ఎన్నిసార్లు వచ్చిందో ఈ బిట్టు, టెట్లో కూడా వచ్చింది ఈ బిట్టు, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ కందుకూరి వారు తన భార్యపై రాజ్యలక్ష్మపై రచించినటువంటి స్మృతి కావ్యము, బాలతంత్రపు వెంకట్రావు గారి విరహ సంగీతము. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడాను స్మృతి కావ్యాలు. ఇప్పుడు పితృస్మృతి కావ్యాలు అంటే తండ్రి మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థము గుర్తు చేసుకుంటూ స్మృతులు రాసేటువంటి స్మృతి కావ్యాలు, వీటి ద్వారా ఏ కవులు చెప్పారు అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మా బాబయ్య నాన్నగారు అనే స్మృతి కావ్యము, ఇది పితృస్మృతి కావ్యాలు ఇవన్నీ కూడాను. శ్రీమతి వెలవోలు వసంతాదేవి శాస్త్రస్మృతి కావ్యము, మోటూరు వెంకట్రావు గారి ఆహుతి. ఇంతవరకు అన్నీ కూడాను పితృస్మృతి కావ్యాలు. ఇప్పుడు మాతృస్మృతి కావ్యాల గురించి చెప్పుకుందాము. నాయన సుబ్బారావు గారు మాతృగీతాలు, పెనమర్తి వెంకటరత్నం గారి రత్నాఫణము, కొడాలి ఆంజనేయులు గారి మాతృస్మృతి గీతాలు, శ్రీమతి నాళము సుశీలమ్మ గారి రామమ్మ జమీందారిని అనేటువంటి కావ్యము తన తల్లిపైన రాశారండి ఈవిడ, నాళమ్మ సుశీలమ్మ గారు. నెక్స్ట్ సుతాధిక స్మృతి కావ్యాలు, దువ్వూరి వారి శిశువియోగము, బసవరాజు అప్పారావు గారి నిర్మాణ సుఖము చలిపిడుగు, నాయని వారి విషాదమోహనము, శ్రీమతి బసవరాజు రాజ్యలక్ష్మ గారి సౌదామిని దురదృష్టము. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. టెట్లో చాలాసార్లు అడిగారు, అలానే డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగిన బిట్ ఇది. నెక్స్ట్ గురుమిత్రాది ఆప్త స్మృతి కావ్యాలు, గురుభావనో కృష్ణశాస్త్రి గారు గురజాడపై రాసినటువంటి ముత్యాల సరాలు చుక్కలు, కృష్ణశాస్త్రి రఘుపతి వెంకటరత్నంపై రచించినటువంటి బ్రహ్మర్షి మాట, రామ్మూర్తి మొక్కపాటిపైన రచించినటువంటి ఓ మానవోత్తమ, అబ్బూరు రామకృష్ణారావు గారు కవికొండల సాంబశివరావు మృతికి రచించినటువంటివి, కవికొండల వెంకట్రావు దామోర్ల రామారావు మృతికి కళ్ళెపల్లి వెంకటరమణమ్మ గారు బండారు అచ్చమాంబ మృతికి, బాలాంత్రపు వెంకట్రావు గారు ఓలేటి పార్వతీశం మృతికి చింతిస్తూ స్మృతి కావ్యాలని రచించారు. సుప్రియ బుద్ధ భగవానుడు, రవీంద్రునిపై రచించినటువంటి చరణ సన్నిధిని రాజా రామ్మోహన్ రాయ్ మొదలైనవి రచించింది. అలానే అబ్బూరి రామకృష్ణారావు గారు తిక్కన సోమయాజి, అరవింద ఘోష్, సరోజినీదేవి మొదలైన సంస్కృతి గ్రంథాలని రచించారు. ఠాగూర్, దేవులపల్లి, దామెర్ల మొదలైనటువంటివి, అడవి బాపిరాజు రాసినటువంటి కథలు, దీపమాల, కవితలు మొదలైనటువంటివి కూడాను. చిగురుటాకు కవితలు, శ్రీమతి నడిమిటి వెంకటరత్నమ్మ గారు శారదా చట్టాన్ని తెచ్చిన శారదా గారిపై సంస్కృతి రూపంలో చిగురుటాకు కవితలు రచించారు. అంతేకాకుండా వేదుల చిరంజీవమ్మ,
దేశ సైనిక స్తుతి, వేలూరు శారదాంబ గారి గోఖలే పైన పంచరత్నాలు, కందుకూరిపై రచించిన పద్యాలు, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ సుజవస్తుతి మొదలైన గ్రంథాలు స్తుతి సంస్తుతి గ్రంథాల్లో పేర్కొనదగినవి. శ్రీ ఉదాత్త చిత్రాణి స్త్రీని ప్రకృతి స్వరూపణగా దర్శించిన వారు ప్రాచీన ఋషులు. స్త్రీని ప్రకృతి స్వరూపిణిగా దర్శించిన వారు ప్రాచీన ఋషులు. స్త్రీలు ఎక్కువగా ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు రమిస్తారని తెలిపినవాడు మనువు. త్రిమూర్తులకు మూలమైనటువంటి శక్తిని శ్రీమూర్తిగా ఆరాధించిన వారు వేద ఋషులు. శక్తి లేకపోతే శివుడు జగత్ సృష్టి చేయలేడని, ఆమె చేరికే పరమేశ్వరుని జగత్ సృష్టికి సమర్థుణ్ణి చేస్తుందని చెప్పిన వారు శంకర్ భగవత్పాదులు. సందనను దారి తప్పి మిళింద సుతులకు తేనె పాలిచ్చి చీకట్లు తిరుగనీక ఉదయమదాకా మెడిలోన నిదురబు చేరదీసిన మమతకు చిక్కి నళిని అంటూ తల్లి బిడ్డల మధ్య ఉండే వాత్సల్య బంధాన్ని చిత్రించినటువంటి రాయబ్రోలు రచన స్వప్నకుమారం. శ్రీ సమారాధన తత్వానికి తెలుగునాట ప్రథమాచార్యులుగా విమర్శకులు అనేకులు భావిస్తున్నవారు రాయప్రోలు సుబ్బారావు గారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో వేగుచుక్కగా గణుతికెక్కిన కట్టమంచివారి కావ్యం ముసలమ్మ మరణం కావ్యనాయక ముసలమ్మ, కాపు ఆడపడుచు ముసలమ్మ. కట్టమంచివారి నవయామిని కావ్యనాయిక యామినీ కుమారి మొదలైనవి. ధీర హృదయములు, అమలన్న శృంగార రసాదేవతలు, పురుషులకు హితబోధ గావించే బుద్ధిమంతులు అయిన నాయకులను సృష్టించిన వాడు రాయబ్రోలు సుబ్బారావు గారు. మాతృదేశ భక్తురాలైనటువంటి దువ్వూరి వారి నాయిక నలజారమ్మ. ప్రేయసి సతిలేని జీవితం జలాశయహీనుడైనటువంటి ఎడారి లాంటిది దుష్పదమని తెలిపినటువంటి దవ్వూరి వారి రచన భగ్న హృదయం. భౌతిక కాయం నశించిన సావర్ణాంకితమైనటువంటి ఆమె స్మృతి మాత్రం సమసిపోదంటూ శ్రీ మహత్తును గర్జించిన దవ్వూరి వారి రచన స్మృతి కంకణం. భర్త అనుమానానికి గురై విగతజీవి కాగా కనువిప్పు కలిగిన భర్త తనను తాను వలపు వాసిన వ్యరజీవితమ్మునం దగబడు భాగ్యహీనుడు అనుకొన్న అబ్బూరి రామకృష్ణారావు గారి రచన మల్లికాంబ. వెంకట పార్వతీశుల జలజమాలిక కావ్యనాయక అన్నపూర్ణ. వెంకట పార్వతీశుల భిక్షువు కావ్యనాయక నర్మద. పింగళి కాటూర్ల సౌందరనందన కావ్యనాయక సుందరి. అలానే విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహాప్రేయసి నాయక కిన్నెరసాని. విశ్వనాథ సత్యనారాయణ గిరికుమారుని ప్రేమ గీతాల నాయిక దేవి. నాయన సుబ్బారావు గారి నాయక ఊహాప్రేయసి వత్సల. ప్రేమ ప్రపంచానికి బావా అని మాటను పెట్టినటువంటి కులపాలిక అచ్యుదాత్త ప్రణయిని అయినటువంటి నాయని వారి నాయిక వత్సల. తారగా హరిజటా పారిజాతాల తాంత మధువుగా శ్రీ లలిత వైజయంతి పరిమళంగా గళమార పాడుకొనిన శోకగీతగా చిత్రించబడిన దేవులపల్లి వారి నాయిక ఊర్వశి. బాపిరాజు నాయక ఊహాప్రేయసి శశికళ. మల్లవలపు విశ్వేశ్వరరావు గారి నాయక కళ్యాణి కింకణి. వేదుల సత్యనారాయణ గారి నాయిక ప్రేయసి. నండూరి సుబ్బారావు గారి కావ్యనాయక ఎంకి. కొనికెళ్ళ వెంకటరత్నం బంగారు మాయగేయాల కావ్యనాయక కోడలి పిల్ల. ఓలేటి నిత్య కళ్యాణమ్మ గారి కాంత. శ్రీమతి వెలవోలు వసంతాదేవి ప్రాచీన భారతి స్త్రీ. శ్రీమతి రాజేశ్వరి ధర్మపత్ని సహచర్యంలోని నాయిక జానకి. పేండ్రవాడ మహాలక్ష్మమ్మ కలికాల వితంతులు నాయిక సావిత్రి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వీరవనితగా మలచబడినటువంటి ఓలేటి నిత్య కళ్యాణమ్మ నాయక స్వాతంత్రలక్ష్మి. భారతి భావి విశుద్ధ లక్ష్మిక స్త్రీని అభివర్ణించిన వేదుల చిరంజీవమ్మ కండిక దేశసేవిక. రమణీయ పుణ్యశీలి పాదాంజనము పాలిట భాగ్యరాశిగా కీర్తించబడినటువంటి కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ఎండ. ఖండికలోని నాయక సౌజన్య.
మాతృవాత్సల్యం పంచి కృష్ణుని హితబోధగా భావించి కనపర్తి వరలక్ష్మ గారి రచన యశోద భర్త సహాయార్థం తాను రణరంగంలోకి ఉరికి శత్రుసేనను చీల్చి చెండాడిన వీరవనిత గాథల కనపర్తి వరలక్ష్మ గారి రచన వీరాబాయి మొదలైనవన్నీ కూడాను. సో టీచర్స్, మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓల్డ్ బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మరి మీకు ఈ వీడియో అప్లోడ్ చేశానండి. దయచేసి సపోర్ట్ చేయండి. అలానే మీ యొక్క లైక్స్ మాకు అవసరము. సో ప్లీజ్ లైక్ చేయండి, మీకు వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.